హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా కారప్పొడి రెసిపీని చూపించబోతున్నానండి. ఈ కారప్పొడిని చేసుకొని రోజుకొక ముద్ద తింటే చాలండి. హెల్త్‌కి చాలా మంచిది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌ని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి మధ్యకి తుంచుకొని పెట్టుకున్న ఎండుమిరపకాయలను ఏసుకోండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలని 15-20 వరకు తీసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టుగా మీరు మిరపకాయలని వేసుకోండి. ఎండుమిరపకాయలని మధ్యకి ఈ విధంగా తుంచుకొని వేసుకోవటం వల్ల ఎండుమిరపకాయల్లో ఉన్న ఆ గింజలు కూడా బాగా వేగి కారం టేస్ట్‌గా ఉంటుందండి. ఎండుమిరపకాయలు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇదే కడాయిలోకి 50 గ్రాముల దాకా ధనియాలను వేసి వేయించుకోవాలండి. మంటని సిమ్‌లో పెట్టుకొని ఈ దినుసులన్నీ కూడా మాడిపోకుండా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు కంటే కొంచెం తక్కువగా జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ దినుసులు కొద్దిగా మాడిపోయినా కానీ కారం టేస్ట్ అనేది మారిపోతుందండి. చూసుకొని నిదానంగా వేయించుకోండి. ఇలా కొద్దిగా కలర్ మారి మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి మరో టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని, కడిగి ఆరపెట్టుకొని ఉంచుకున్న కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ కరివేపాకుని నేను ముందుగానే శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద ఆరపెట్టేసేసి ఉంచానండి. ఫ్యాన్ గాలికి కానీ, లేదంటే నీడలో కానీ ఇలా డ్రైగా అయిపోయేంత వరకు ఆరపెట్టుకొని తీసుకోవాలండి ఈ కరివేపాకుని. ఈ కరివేపాకు కొలతలో వచ్చేసరికి మీడియం సైజ్ కప్ ఉంటుంది కదండీ! దాంతో 2 కప్పుల దాకా ఉంటుందండి. ఈ కరివేపాకు అనేది మాడిపోకుండా మంటని సిమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి. కరివేపాకుని బాగా డ్రైగా అయిపోయేంత వరకు వేయించుకోవాలండి. చేతితో పట్టుకొని చూస్తే విరిగిపోతుంది. అప్పటిదాకా నిదానంగా వేయించుకోవాలి. కరివేపాకు అనేది ఈ విధంగా డ్రైగా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కడాయిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇవైతే పూర్తిగా చల్లారిపోయాయండి. ఇవి ఇప్పుడు మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ముందుగా కరివేపాకుని, చింతపండుని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండీ! ఎండుమిరపకాయలని, ధనియాలని, జీలకర్రని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి చున్నులపాయలని వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. ఈ విధంగా కొంచెం లైట్‌గా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలని వేసుకోవాలండి. ఈ చిన్నులపాయలని 2 పాయల వరకు తీసుకున్నానండి. ఇలా ఫైన్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయిలోకి ఈ పౌడర్‌ని మొత్తాన్ని వేసేసుకొని మొత్తం అంతా కూడా ఉండలనేవి ఏమీ లేకుండా ఒకసారి చేతితో ఇప్పుడే సాల్ట్‌ననేది కూడా చెక్ చేసేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉంటే ఇప్పుడే కలుపుకోవాలండి. ఈ కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా అండ్ హెల్తీగా ఈ కారప్పొడిని ఒక్కసారి ట్రై చేసి చూడండండి. ఈ కారప్పొడిని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకే కాదండి,
ఇడ్లీ, దోశ ఎందులోకి తీసుకున్నా కానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ కారపొడి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్‌గా ఉండే బాక్స్‌లోకి స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఎంతో హెల్తీ అయిన కారపొడిని చూశారు కదండీ! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.